ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవాన్ని ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. వివిధ రకాల పూలు గౌరమ్మతో బతుకమ్మను అలంకరించారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ఆడపడుచులు బతుకమ్మ పాటలు ఆటలతో సందడి చేశారు. మొత్తం 9 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకల్లో గౌరమ్మను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. భాద్రపద అమావాస్య నుండి 9 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. దీపాలు వెలిగించిన తర్వాత 108 సార్లు ఓం నమో నారాయణ స్వస్తి. మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేషధారంలో వచ్చినటువంటి సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జైల్లో ఉన్న